తెలుగు అని వీక్షకు నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు అనే పేరు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలియని రాజకీయ నాయకుడు అంటూ ఉండడు. యువత అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా ఆయనకు పేరెన్నికైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. అనేక సందర్భాల్లో ఆయన తన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ తన రాజకీయ గొప్పగా మలుచుకుంటూ వస్తున్నారు. అయితే 1995 పూర్వం పార్టీలో కూడా ఒక వర్గం నుంచి తీవ్ర నిర్బంధాన్ని, తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని 1995లో ముఖ్యమంత్రిగా ఆవిర్భవించారు. ఆయన 95 నుంచి 2025 వరకు సుమారుగా 30 సంవత్సరాల పాటు ఆయన రాజకీయాలు నడుపుకుంటూ వస్తున్నారు. అయితే ఈ రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలు విమర్శించడం వేరు, సొంత పార్టీ వాళ్ళు విమర్శించడం వేరు. అయితే సొంత పార్టీలోనూ ఇంటా బయట ఆయన యుద్ధాలు చేసి సంఘర్షణలు పడి ఈ స్థాయికి వచ్చారు. 95 నుంచి 99 వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. 99 నుంచి 2004 వరకు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి దాడిని తట్టుకొని నిలబడగలిగారు. 2004లో ఓడిపోయారు. అప్పటి నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు విపక్ష పార్టీగానే ప్రతిపక్షంలో ఉంటూనే పార్టీని సమర్థవంతంగా నడుపుకుంటూ వచ్చారు. అయితే ఒక రాజకీయ పార్టీని, ప్రాంతీయ పార్టీని ఇంత సుదీర్ఘకాలం నిలపడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినా మళ్ళీ ఆటిపోట్లను తట్టుకుంటూ 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అయితే ఇక్కడ తెలంగాణ ఉద్యమం 2001 నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి కేసీఆర్, టీఆర్ఎస్ చంద్రబాబుని టార్గెట్గా చేసుకొని రాజకీయాలు నడిపినటువంటి సందర్భం మనం చూసాం. 2014లో రాష్ట్రం విడిపోయింది. ఉమ్మడి రాష్ట్రం కాస్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి ఏర్పడినాయి. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయినా టీఆర్ఎస్ చంద్రబాబును వదిలిపెట్టలేదు. అప్పుడే కాదు, 2025 ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం విడిపోయి 10-12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు టార్గెట్గా ఉంటుందంటే అసలు ఏమిటి దీనికి కారణం? తెలంగాణలో చంద్రబాబు నాయుడు ప్రభావం ఇంకా ఉందా? చంద్రబాబు నాయుడిని తిట్టకపోతే బీఆర్ఎస్కు సాధ్యం కాదా? గత ఎన్నికల్లో బీఆర్ఎస్కి తెలంగాణలో తెలుగుదేశం ఓటు దూరం అయింది. అంతకుముందు ఎన్నికల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలంగాణలో బీఆర్ఎస్కి అనుకూలంగా తెలంగాణ ఓటు పడింది. తెలంగాణలో టీడీపీ ఓటు సానుకూలంగా ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారో, కేటీఆర్ వ్యాఖ్యలు చేశాడో, దాంతో ఒక్కసారిగా చంద్రబాబు టీడీపీ అభిమానులంతా కూడా బీఆర్ఎస్కు దూరం అయ్యారు. దాని ప్రభావం 2023 ఎన్నికల్లో చూపించింది. అయితే అప్పటి నుంచి కూడా చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకటేనని, చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి అంటూ కొత్త నినాదం ఎత్తుకున్నారు. అయితే ఈ నినాదంలో ఇప్పటికి కూడా నీళ్లు, నిధులు చంద్రబాబు నాయుడు దోపిడీ చేస్తున్నట్టునే ఇంకా ప్రచారం చేస్తున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడిని విలన్గానే చూపిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ఈ నీటి విషయంలో చంద్రబాబు నాయుడిని ఇరకాటంలో పెట్టేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అయితే వెంటనే స్పందించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఖండిస్తూ ఒక ప్రకటన చేసింది. ఆ ప్రకటనే ఆయుధంగా బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిపై దాడి మొదలుపెట్టింది. అంటే ఈ మొత్తం తెలంగాణ రాజకీయాల్లో కానీ, ఆంధ్ర రాజకీయాల్లో కానీ కేంద్ర బిందువుగా చంద్రబాబు నాయుడే కొనసాగుతున్నారు. దీనికి కారణాలు ఏమిటి? దీని ప్రధానంగా ఏంటి అంటే, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో చంద్రబాబు నాయుడు అడుగుపెట్టబోతున్నాడా? అది ప్రత్యక్షంగా కానీ బీజేపీ, జనసేనతో కలిసి కానీ అడుగుపెట్టబోతున్నా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. తెలంగాణలో రాజకీయాలు చేస్తాం, పోటీ చేస్తాం అనేటువంటి పరోక్ష సంకేతాన్ని 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ చంద్రబాబు నాయుడుని రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకున్నాడనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఎప్పటికీ మూడు దశాబ్దాలుగా పాపం చంద్రబాబు నాయుడే విలన్గా తెలంగాణ రాజకీయాల్లో, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో నిలబడుతున్నారు. భవిష్యత్తులో చంద్రబాబే ప్రధాన అంశం అవుతాడా, లేకపోతే స్థానిక సమస్యలు ప్రధాన అంశం అవుతాయనేది వచ్చే ఎన్నికల వరకు మనం వేచి చూడాల్సి వచ్చింది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.